సువార్త దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్క మనిషిని కొరకు యేసుక్రీస్తు వారిని మరణమునకు అప్పగించాడు. మరణమును యేసుక్రీస్తు వారు పొందాడు. అంతేకాకుండా మరణము జయించి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని తిరిగి లేపాడు. కాబట్టి తిరిగి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వాడిగా చేసి, అనగా ఈ లోకమునకు ఈ ప్రపంచమునకు ప్రతి ఒక్క మనిషి కూడా రాజుగా అభిషేకం చేశాడు, క్రీస్తు ప్రభువుగా అని లేఖనం తెలియజేస్తూ ఉన్నది.